హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్మెట్ షబానా యూట్యూబ్ ఛానల్. ఇదైతే రంజాన్ ఫెస్టివల్ అప్పుడు తీసిన వీడియో. అప్పుడు అప్లోడ్ చేయడానికి కుదరలేదు, సో నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ ఈవెంట్ ఎంసీసీ అంటే ముస్లిం కమ్యూనిటీ సెంటర్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇదైతే పక్కన మస్జిద్ ఉంది, ఇదంతా గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఇది సెలబ్రేషన్స్ లాగా, ఈద్ సెలబ్రేషన్స్, రంజాన్ అయిపోయిన నెక్స్ట్ వీక్ ఇలా సెలబ్రేట్ చేస్తారు. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. పర్ ఫ్యామిలీ $25 పే చేయాలి. 3 మెంబర్స్ ఉన్నా, 2 మెంబర్స్ ఉన్నా, 4 మెంబర్స్ ఉన్నా $25 పర్ ఫ్యామిలీ. 4 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంకా పర్సన్ టు పర్సన్ $5, $8 ఎక్స్ట్రా కట్టాలన్నమాట. మాకైతే $25 పే చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీగా ఆర్ట్ వేస్తున్నారు, ఫేస్ పెయింటింగ్స్, మెహందీ డిజైన్స్, ఇంకా ఫ్రీ పాప్కార్న్, కోలా ఐస్, కొన్ని ఫుడ్ వెరైటీస్ కూడా ఫ్రీ పెట్టారు. చిన్నపిల్లలకి గేమ్స్ కండక్ట్ చేశారు, ఇంకా ట్రాంపలీన్ అవన్నీ ఫ్రీయే. ఇక్కడ మా అమ్మాయి అయితే ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటుంది. దానికి ఫేస్ పెయింటింగ్ అంటే చాలా పిచ్చి, చాలా పెయింటింగ్స్ వేయించుకుంది ఈరోజైతే. Like it? Yes. Thank you. ఇంకా ఇక్కడ బెలూన్స్తో మనకి కావాల్సిన షేప్లో చేసిస్తున్నారు. ఫ్లవర్లా, బటర్ఫ్లైలా, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలా ప్రిపేర్ చేసిస్తున్నారు. ఇవి కూడా ఫ్రీనే. నెక్స్ట్ దాని వెనక చూడండి, ఫోటో బూత్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఫోటో బూత్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవి కూడా ఫ్రీ ఫొటోస్, ఎన్నిసార్లు అయినా దిగొచ్చు ఫొటోస్. ప్రింట్ తీసి ఇస్తున్నారు. ప్రింట్ కూడా చాలా క్వాలిటీగా వచ్చింది, చాలా బాగుంది. అందరు ఇలా క్యూ కట్టారు. ఇంకా కొన్ని ప్రాప్స్ కూడా ఉన్నాయి, స్పెట్స్, మనకి ఏవి కావాలంటే అవి వేసుకొని అక్కడ ఫోటో దిగొచ్చు. నెక్స్ట్ ఇంకా చాలా షాప్స్లా పెట్టారు, జ్యువెలరీ ఐటమ్స్, బట్టలు, బుర్కా చాలా ఉన్నాయి. డ్రెస్సెస్ చాలా కాస్ట్ కూడా ఉన్నాయి, కానీ అది రీజనబుల్లే, ఇక్కడ ఓకే తీసుకోవచ్చు. ఇంకా చాలా చోట్ల ఫేస్ పెయింటింగ్ కూడా వేస్తున్నారు. మా అమ్మ ఇక్కడ కూడా ఫేస్ పెయింటింగ్ వేయించుకుంది. Thank you. Next. इधर भी nice. చూసారా, ఫేస్ పెయింటింగ్ పిచ్చిది అనమాట. చాలా ఇష్టం ఫేస్ పెయింటింగ్స్. ఇంట్లో కూడా చాలా అల్లరి చేస్తుంది ఫేస్ పెయింటింగ్స్ వేయమని. సో ఇక్కడైతే బట్టల కలెక్షన్ బాగుంది, కానీ ఒక్కొక్కటి $100, $90, $120 చాలా కాస్ట్ ఉన్నాయి. సో నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ వీడియో కోసం నేను వీడియో తీసాను అంతే. ఇంకా ఇక్కడ చూడండి, చిన్న చిన్న పెట్స్, కోళ్ళు, మేకలు అన్నీ ఉన్నాయి. కౌస్, బాతు అన్నీ చాలా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ర్యాబిట్స్ అన్నీ ఉన్నాయి కదా, యానిమల్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు.
మా అమ్మ అయితే ఇక్కడ డాంకీస్ హార్సెస్ అన్నీ ఎక్కేసింది. అన్నీ ఎక్కి మొత్తం రౌండ్ వేసి వచ్చింది. ఇది కూడా ఫ్రీనే, మనం పే చేసిన $25లోనే అన్నీ చూడొచ్చు, మనం అన్నీ తిరగొచ్చు. ఇంకా ఫ్రీ రైడ్ ఇది కూడా. इंजू इधर देखे क्या होता नहीं। इंजू ऑलरेडी पकड़ने को हेले तो इधर देखे। Touch the bone, touch the ears a little bit, not too much. इसे हाथ टच करना है, प्लेट पकड़ा ऐसा प्लेट है, पकड़ ना झुक जा, ना झुक जा. ఇంకా మేము ఆకలిస్తుందనమాట. ఇక్కడ ఫ్రీ పాప్కార్న్ ఇస్తున్నారు చూడండి, చాలా క్యూ కూడా ఉంది. పక్కన ఐస్ కోలా ఇంకా కాటన్ క్యాండీ చాలా ఇస్తున్నారు. ఇవన్నీ ఫ్రీనే. ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి పక్కన, అవి అయితే ఫుడ్ అయితే మనం పే చేయాలి. మనీ పే చేసి మనకి ఇష్టం వచ్చింది ఫుడ్ తీసుకొని తినొచ్చు. ఈ పాప్కార్న్, ఐస్, కాటన్ క్యాండీ ఇవైతే ఫ్రీ. ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఫ్రీ కాదు, మనం డబ్బులు పెట్టి మనకేం కావాలంటే అది తినొచ్చు. కాటన్ క్యాండీస్ అన్నీ తినేసాము. ఫుడ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఐస్ కోలా కూడా తీసుకుందామని క్యూలో నించుందామని, చూడండి క్యూ చాలా పెద్దగా ఉంది. సో నేను ఇటు ఒకసారి వెళ్ళి జ్యువెలరీ మొత్తం చూద్దామని వచ్చాను. కాస్ట్లీయే కానీ బాగున్నాయి, జస్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ అంతా చాలా బాగుంది. ఇంకా ఫ్రీ రైడ్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఒక ఫ్రీ రైడ్ అయితే ఎక్కాను, చాలా బాగుంది. అది కూడా లాస్ట్లో ఉంది ఈ వీడియోలో, అది కూడా చూసేయండి. మా అమ్మాయి గేమ్స్ కూడా ఆడింది ఇక్కడ, కొన్ని ఫ్రీ గేమ్సే, మొత్తం ఫ్రీ గేమ్సే. చిన్న ఏజెస్ నుండి 4, 3 years, 5 years, 6 years ఎవరైనా ఆడేటట్టు పెట్టారు పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేయడం కోసం. చాలా బాగా కండక్ట్ చేశారు. కానీ మనం పే చేసిన $25కి చాలా వర్త్. ఇదంతా వచ్చి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా అనిపించింది. చాలామంది ఇక్కడ చూసారా, ఈ పిల్లలందరూ వాలంటీర్గా తీసుకొని మొత్తం అలా కండక్ట్ చేశారు. గేమ్స్ అన్నీ ఆడిచ్చారు పిల్లల చేత. నెక్స్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఫ్రీ టాయ్స్ కూడా పెట్టారు, చిన్న చిన్నవి. గేమ్ అయిపోయిన తర్వాత ఆ టాయ్స్ కూడా ఇస్తున్నారు. Dole, ये होना है सो. इंजू यहाँ कहाँ पे था? सेंटर में था. यहाँ पर है. रो ये टेके. वैसे नहीं. ऐसा इधर ऐसा. इधर मैं के साथ आया ऐसा. हाँ.
बिल्कुल ट्राई कर स्लो स्लो बिल्कुल ट्राई कर बोले థ్యాంక్ యూ పల్. నెక్స్ట్ ఈ గేమ్స్ అన్నీ ఆడి అయిపోయాయి. నెక్స్ట్ మేము ట్రాంప్లిన్ దగ్గరికి వెళ్తున్నాం. ట్రాంప్లిన్ అయితే చాలా పెద్దది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బయట జస్ట్ ట్రాంప్లిన్ ఎక్కాలంటే చాలా కాస్ట్. ఇక్కడైతే అసలు ఆ $25 చాలా బెస్ట్ కదా. నాకైతే చాలా వర్త్ అనిపించింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే మాట. ఇదైతే ఎవ్రీ ఇయర్ ఇలానే కండక్ట్ చేస్తారంట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. అంతకుముందు ఇలా ఉంటుందని తెలీదు. మా ఫ్రెండ్స్ అందరు చాలామంది ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఇలా లింక్ షేర్ చేసి వెళ్దాము అని చెప్తే అందరం కలిసి వెళ్ళాము. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రాంపోలిన్ అంటే ఇంకా కిడ్స్కి చాలా ఇష్టం కదా. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టము. బాగా జంపింగ్స్ చేసేస్తుంది మొత్తం. చూసారా చాలా స్పీడ్గా ఎక్కేస్తుంది. ఆ డ్రెస్ అయితే తనకి కన్వీనియంట్గా లేదు, కానీ పాపం చాలా బాగా చేస్తుంది. ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ మేము రైడ్, ఫ్రీ రైడ్, ఇది కూడా చాలా బాగుంది. ఈ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది. నేనైతే ఏం తీసుకోలేదు, చాలా నచ్చింది. మనం ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా జస్ట్ బాగున్నాయని కొనుక్కుంటాము అంతే. ఆ కబోర్డ్స్లోనూ ఎక్కడో ఒకట స్టోర్ చేసి పెట్టుకుంటాము, అది ఇంకా వాడేది లేదు, ఏం లేదు. సో నేను ఈ మధ్య అయితే అసలు ఇలాంటివి ఏమీ కొనట్లేదు, చాలా తగ్గించేసాను కొనడం. జస్ట్ చూడడం, వీడియో తీసుకోవడం అంతే. నెక్స్ట్ మేము ఇక్కడ ఐస్ కోలా ట్రై చేద్దామని వచ్చేసాము. ఇక్కడ అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మ్యాంగో, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకైతే అంత నచ్చదు ఇది, అందుకే ఫస్ట్ నుంచి వెళ్ళలేదు. లాస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతామన్నప్పుడు ఎందుకు ఫ్రీగానే ఇస్తున్నారు కదా, ట్రై చేద్దాము అని అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అంతే. అసలు అయితే తినలేదు, అది పడేసాము, అంత బాగాలేదు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫేస్ పెయింటింగ్ కావాలని చెప్పింది. నెక్స్ట్ తను ఆల్రెడీ 2 పెయింటింగ్స్ వేయించుకుంది ఫేస్కి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడు. మొత్తం రబ్ చేసేసి క్లీన్ చేసేసి వాటర్తో మళ్ళీ ఫేస్ పెయింటింగ్ కోసం వెళ్ళి క్యూలో నించున్నాము. ఇక్కడైతే చాలా బాగా వేస్తున్నారు ఫేస్ పెయింటింగ్.
చూసారా, మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వేయమని అడుగుతుంది. ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా మొత్తం చూసుకుంటా ఇంటికి వెళ్ళిపోయాము. ఈ ట్రాంప్లైన్స్ చాలా బాగున్నాయి, చాలా పెద్ద పెద్దవి, చాలా బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ అయితే. వీళ్ళు కరెక్ట్ టైం అంటే టైము, కరెక్ట్ టైం మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 అనుకుంటాను. 5 o'clockకి మొత్తం ఇంకా ట్రాంప్లైన్స్ మొత్తం ఎయిర్ మొత్తం తీసేశారు. ఇంకా అన్ని రైడ్స్ కూడా స్టాప్ చేసేసారు. సో మేమైతే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే ఇప్పటికీ ఇంతే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా షబానా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.